रियासती बीजेपी के सदर बंडी संजय की गिरफ्तारी के खिलाफ बीजेपी के कायदीन और कारकुनों ने बड़े पैमाने पर एहतजाज किया। उन्होंने हुकूमत के रवैये के खिलाफ शदीद बरहमी का इजहार किया और मुख्तलिफ मकामात पर हुकूमत के खिलाफ नारेबाजी की। उन्होंने इस गिरफ्तारी को जमहूरियत के कत्ल से ताबीर करते हुए मुतालबा किया कि हुकूमत फौरी तौर पर गैर मशरूत अंदाज में बंडी संजय को रिहा करे। तेलंगाना की पुलिस ने आकर के जो हमारे शटर्स थे उनको काट करके, उन आयरन रॉड्स को काट करके, अंदर घुस करके, लाठीचार्ज करके, मैन हैंडल करके संजय बंडी जी को अरेस्ट किया गया है। अपने ही ऑफिस में शांति प्रिय ढंग से उपवास करने वाले हमारे प्रदेश के अध्यक्ष और सांसद, उनको जिस तरीके से मारा गया, जिस तरीके से लाठीचार्ज किए गई, ये निंदनीय है और ये एक तरीके से प्रजातंत्र की हत्या है। కేసీఆర్ కుటుంబానికి చట్టం వర్తించదా? పోలీసులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చట్టం కొందరికే మిగతా వాళ్ళకు చట్టం చుట్టంగా ఉండకూడదు. సమస్య మీద ఆందోళన చేస్తే చేతనైతే జవాబు చెప్పాలి, మీ వాదన వినిపించుకోవాలి. హైదరాబాద్ లో ఊరేగింపు ఉందంటే కొత్తగూడెంలో అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. పోలీసులకు అలవాటైంది. ఏ ప్రాతిపదిక మీరు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి పోలీసులు. కేసీఆర్ కుటుంబ పరిపాలన యొక్క దివాలా కోరు తనానికి అద్దం పడతా ఉంది. ఇది వెస్ట్ బెంగాల్ రాజ్యం కాదు. మమతా బెనర్జీని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో అమలు చేస్తామంటే కుదరదు. జాగరణను దీక్షను ఏదో చేస్తున్నాడు. ఎంప్లాయీస్ పక్షాన ఈ జియోని అమెండ్ చేయమని మా డిమాండ్. ఆయన చేస్తుంటే మీ పోలీసు వాళ్ళకి కరోనా అడ్డం వచ్చింది. కరీంనగర్ ఏమో లాఠీలు పనిచేస్తాయి, గ్యాస్ కట్టర్లు పనిచేస్తాయి, టియర్ గ్యాస్ సెల్లు పనిచేస్తాయి. గన్నారాం కాడ 100 మంది గార్డులు జమ అయితే మాస్కులు లేకుండా పనిచేయవా? నిర్బంధం ద్వారా, కేసుల ద్వారా, అక్రమ అరెస్టుల ద్వారా ఈ రాజ్యం నడుస్తారనుకుంటే అది భ్రమ మాత్రమే. ఇది ఎల్లకాలం జరిగేటువంటి ఆస్కారం లేదు. తెలంగాణ సమాజం గమనిస్తుంది. తెలంగాణ సమాజం తప్పకుండా కన్నెరేస్తుంది. తెలంగాణ సమాజం ఇవాళ నీ ప్రభుత్వాన్ని 2023 వరకే అధికారం ఇచ్చిండు. 23 వరకు కూడా కొనసాగేటువంటి ఆస్కారం లేదు. ముఖ్యమంత్రి గారికి మాస్క్ ఉందా లేదా ప్రపంచమంతా చూసింది, మీడియా అంతా సాక్షిగా చూసింది. ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి ఐటీ మంత్రి కేటీఆర్ గారు పోయినారు. ప్రతి ఒక్కరు గౌరవ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ, ఇందులో ఏ ఒక్కరికి కూడా మాస్క్ లేదు.